సంబరాలు తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇక ఇక్కడి నుంచి సిటీ నుంచి కూడా సంక్రాంతి పండుగ కోసం అందరూ కూడా పల్లెకి పట్నం అవుతూ ఉంటారు. అయితే సిటీలో కూడా సంక్రాంతి సంబరాలు చూసే వాళ్ళ కోసం ఎప్పుడు కూడా శిల్పారామంలో ఘనంగా సంబరాలు జరుగుతూ ఉంటాయి. ఈ రోజు నుంచి కూడా శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. మరి మనతో పాటు ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఎంతో మంది బసవన్నలు కావచ్చు, హరిదాసులు కావచ్చు, సోదమ్మలు కావచ్చు, వీళ్ళంతా కూడా ఇక్కడ శిల్పారామంలో అవైలబుల్గా ఉంటారు. సో అందరూ వచ్చి కూడా చూస్తూ ఉంటారు. ఈ శిల్పారామంలో ఈ సంక్రాంతి మేళ అనేది ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటుంది. మరి మనతో పాటు సోదమ్మలు ఉన్నారు, వారితో మాట్లాడతాము. చెప్పండి, మీ పేరు? తులసి. సో ఎట్లా ఉంటుంది ఇక్కడ సంక్రాంతి సంబరాల్లో? ప్రతి సంవత్సరం వచ్చి పార్టిసిపేట్ చేస్తూ ఉంటారా? ప్రతి సంవత్సరం వచ్చి మేము పార్టిసిపేట్ చేస్తాము. ఇక్కడికి రావడం మాకు చాలా ఆనందకరంగా ఉంటుంది. ఇదంతా విలేజ్ వాతావరణము అంతా చాలా బాగుంటుంది. జనాభా వచ్చి అందరూ బాగా ఎంజాయ్మెంట్ చేస్తారు. ఎట్లా అనిపిస్తూ ఉంటుంది? మరి ప్రతి ఒక్కరు కూడా వస్తూ ఉంటారు, మీతో ఫొటోస్ దిగుతూ ఉంటారు, సెల్ఫీస్ దిగుతూ ఉంటారు కదా. సో ఎట్లా ఉంటుంది? చాలా బెటర్గా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు. ప్రతి సంవత్సరం రావడం, ఈ ప్రోగ్రామ్స్ మాకు రావడం ఎంతో హ్యాపీనెస్, ఎంతో ఆనందంగా ఉంటుంది మాకు. అందరూ జనాభాలు రావడం, సెల్ఫీస్ దిగడము, మేము దిగుతాం అని ఎంజాయ్మెంట్గా రావడం బాగుంటుంది. అంతా ఇక్కడంతా పల్లెటూరు వాతావరణం బాగా కనిపిస్తూ ఉంటుంది శిల్పారంలో. ఒకప్పుడు సోదమ్మలు అంటే ఒకప్పుడు చాలా వరకు విలేజ్లలో మేము చూస్తూ ఉంటుండే, ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయారు. సో ఎట్లా ఉండే అంటే మీ జనరేషన్లో ఎవరైనా ఇట్లా చెప్పే వాళ్ళు ఉంటుండేనా? ఉండేవాళ్ళు. సో చెప్తామమ్మ సోది, కంచిలోన కామాక్షమ్మ పలుకు, మధురలోన మీనాక్షమ్మ పలుకు, కాశీలోన విశాలాక్షమ్మ పలుకు, ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను, చెప్తానమ్మ సోది, సోదో అమ్మ సోది, జరిగేది చెబుతాను, జరగబోయేది చెబుతాను, ఉన్నది ఉన్నట్టు చెబుతాను, మధురలోన మీనాక్షి పలుకు, కాశీలోన విశాలాక్షి పలుకు, బెజవాడ దుర్గమ్మ తల్లి పలుకు, పలుకోయమ్మ పలుకు, ఎరుకోయమ్మ ఎరుకు, సోధోయమ్మ సోది. సో మీ పేరు? చిన్న హేమశ్రీ. సో ఎట్లా అనిపిస్తూ ఉంది? నువ్వు కూడా ప్రతి సంవత్సరం వేస్తూ ఉంటావు సోదమ్మ వేషం? వస్తూ ఉంటాను. చాలా హ్యాపీగా ఉంటుంది, ఆనందంగా, చాలా బాగుంటుంది ఇక్కడ. సో ఎట్లా చెప్తారు సోది అనేది? అంటే నార్మల్గా ఇప్పుడు మన పల్లెటూర్లలో చూస్తూ ఉంటే ఇప్పుడు తగ్గిపోయారు కదా, ఎట్లా చెప్తా ఉంటారు? మనం ప్రతి ఇంటికి వెళ్ళి సోది చెబుతూ ఉంటాము. వాళ్ళు పిలుస్తూ ఉంటారు, మనం వెళ్తాం, సోది చెబుతాం. సోదోయమ్మ సోది, సోది చెబుతానమ్మ సోది, జరిగేది చెబుతాను, జరగబోయేది చెబుతాను, ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను, సోదోయమ్మ సోది, సోది చెబుతానమ్మ సోది. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా సోదమ్మ గెటప్ వేస్తూ ఉంటాయి సంక్రాంతి సంబరాలు? 4-5 years నుంచి వస్తున్నా. మరి ఫస్ట్ టైం వేసినప్పుడు ఎట్లా అనిపించిండే నీకు? చాలా చాలా హ్యాపీగా, అందరూ రావటం, ఫొటోస్ దిగడం చాలా చాలా బాగుంది. సో చూస్తూ ఉన్నాం కదా, ఇది సోది చెప్తా అమ్మ వాళ్ళకి సంబంధించింది. సో ఇంకా చాలా మెంబర్స్ కూడా ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళి కూడా ఒకసారి మాట్లాడదాము. సో ఎన్ని సంవత్సరాలు చేస్తూ ఉన్నారు, సో ఇక్కడ సంక్రాంతి సంబరాలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయో ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడి తెలుసుకుందాం. శిల్పారామంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి 4 రోజుల పాటు కూడా ఇక్కడ ఎంతో ఘనంగా సంక్రాంతి సంబరాలు చేసుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే చాలా వరకు ఇప్పుడు హరిదాసులు కావచ్చు, గంగిరెద్దుల వేషాలు వేసే వాళ్ళు కావచ్చు, సోదమ్మలు కావచ్చు, దాంతోపాటు దేవర్లు కూడా అంటే అమ్మవారి భక్తులు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటారు. సో మరి మనతో పాటు వాళ్ళు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాము. చెప్పండి, సో ఎట్లా అనిపిస్తూ ఉంటుంది సంక్రాంతి సంబరాల్లో ఇక్కడ పార్టిసిపేట్ చేయడం? ముఖ్యంగానండి, మాది తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం. మేమందరం కూడా కళాకారులం. నేను వేసిన వేషము దేవరు పెట్టేవాళ్ళు అంటే అమ్మవారి భక్తులు. ఇక్కడ ప్రతి సంవత్సరం శిల్పారామం ప్రారంభమైన అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సుమారు 20 సంవత్సరాల పైగా మేము ఇక్కడికి ప్రతి సంవత్సరం కూడా వస్తున్నాము. దేవి రావే ఎల్లమ్మ రావే, రావే రావే మాయమ్మ రావే, దేవి రావే ఎల్లమ్మ రావే, రావే రావే మాయమ్మ రావే, గజ్జెల్లా లాగు తొడిగి పొద్దెల్లా నీకోసం, గజ్జెల్లా లాగు తొడిగి పొద్దెల్లా, ఒక్క పొద్దు ఉండి నేను బక్క సిక్కిపోయాను, ఒక్క పొద్దు ఉండి నేను బక్క సిక్కిపోయాను, రావే మాయమ్మ, రావే మాయమ్మ, రావే మాయమ్మ, దేవి రావే ఎల్లమ్మ రావే, రావే రావే మాయమ్మ రావే. ఓ అగిరాముడు, చెప్పండి. నేను ఒక విద్య తెచ్చాను. ఏం తెచ్చావు? ఇది కొబ్బరికాయ బుర్ర. కొబ్బరికాయ బుర్ర. దీన్ని తాడికి ఎక్కించారు. ఇది ఆగమంటే ఆగుతుంది, దిగమంటే దిగుతుంది, బంద్ అంటే బంధు. ఏంటి మీరు ఆగమంటే ఆగుతుంది, దిగమంటే దిగుతుంది, బంద్ అంటే బంద్ అయిపోతుంది. ఏం చేయమంటారు? ఒక్కసారి దింపండి కిందకి. కింద దింపంటారా? దింపండి. మధ్యలోకి రమ్మంటారా? రప్పించండి. ఈ ఆనందవల్లి అమృతగర తల్లి ఆదిశక్తి రామ్మ మధ్యలోకి రా, మధ్యలోకి వచ్చి ఆగిపో. అయిపోయింది అయిపోయింది అంతే.
అది మరి నేను దిగమంటే దిగుతుందా? దిగదు. చెప్పనా ఒకసారి? చెప్పు. అమ్మా కిందకి దిగమ్మా. రాదు. అమ్మా కిందకి దిగమ్మా. రాదు. రాదా? నీరే చెప్పాలి. చెప్పండి ఒకసారి. లక్ష్మీ పద్మాలయ పద్మ కమలా శ్రీ హరిప్రియ ఇంద్రా లోకమాత మారమ్మ మంగళదేవత దిగమ్మా దిగు 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 దిగమ్మా. నార్మల్ గా ఇది కాకుండా తర్వాత ఏమేం చేస్తూ ఉంటారు? మరి తర్వాత మీ ఏం వర్క్ చేస్తూ ఉంటారు? మేము ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా కళాకారులవేనండి. అంటే ఈ సంక్రాంతి రోజుల్లో వేషాలు వేసుకొని ఊళ్ళమట్టి గ్రామాల్లో తిరుగుతూ ఉంటాము. ఖాళీ రోజుల్లో అంటే ఏం చేస్తుంటామంటే ఏదో పనిలోకి దానికి వెళుతుంటాము. మా పిల్లలు కూడా చదివించాము, మా పిల్లలు కూడా చదువుకున్నారు. ఈ రోజుల్లో చదివే ముఖ్యం. వాళ్ళకి ఉద్యోగాలు రావాలని ప్రయత్నం చేస్తున్నాము. ఏదో వచ్చిన వారికి ఉద్యోగాలు వస్తున్నాయి. ఇంకా మా తరం వాళ్ళు కూడా అంటే మా పిల్లలు కూడా ఈ కళారంగం అనేది మర్చిపోకుండా వాళ్ళు కూడా నేర్పించాము, వాళ్ళు కూడా చదువు చెప్పించాము. కొంతమందికి వారికి నచ్చిన వృత్తుల్లో వాళ్ళు ఆ విధంగా జీవనం సాగిస్తున్నారు. చాలా వరకు విలేజ్కి వెళ్తూ ఉంటారు. విలేజ్కి వెళ్ళిన వాళ్ళంతా కూడా ఇక్కడికే వచ్చి ఇక్కడే సంక్రాంతి సంబరాలు చూస్తూ ఉంటారు. సో ఎట్లా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళందరూ వచ్చి మీతో కాంటాక్ట్ అవ్వడం, మీతో మాట్లాడడం? ముఖ్యంగా ఏంటంటేనండి, ఇక్కడ నుంచి సిటీలో ఉండే వారందరూ కూడా సంక్రాంతికి సెలవుల వలన గ్రామాల్లోకి వెళ్ళి అక్కడ చూస్తుంటారు. కానీ మరి గ్రామంలోకి వెళ్ళని వారు, సిటీలో ఉండేవారు, నగర వాసులు వాళ్ళందరూ కూడా సాంప్రదాయమైనటువంటి కళలు మన నగరానికే వచ్చాయని చెప్పి ఇక్కడికి వచ్చి వాళ్ళ కళలను కూడా చూసి వాళ్ళ పిల్లలు కూడా చూపించి, ఒరే నాన్న ఇదిగో ఇది దేవరపెట్టి వేషం, ఇది హరిదాసుల వాళ్ళు ఇలా పాడతారు, బుడబుక్కల వాళ్ళు ఇలా చెబుతారు, ఆ సోదమ్మలు ఈ విధంగా సోది చెప్తారు, పిట్టల ద్వారా ఇలా నవ్విస్తుంటాడు, కొమ్మదాసరు ఇలా జోకులు వేస్తుంటాడు అని ఈ సాంప్రదాయమైన కళలన్నీ కూడా భావితరాల వారికి అంటే వాళ్ళ పిల్లలకు కూడా పరిచయం చేస్తూ వాళ్ళకి మన సాంప్రదాయాల గురించి చెబుతూ మన కళలు మరి మరుగున పడిపోకుండా భావితరాల వారు కూడా తెలియపరుస్తున్నందుకు వారు కూడా చాలా సంతోషం అండి. చూస్తూ ఉన్నాం కదా, ఇది దేవర వాళ్ళకి సంబంధించిన వేషము. అమ్మవారి భక్తులుగా, అమ్మవారి తమ్ములుగా వీళ్ళని పిలుస్తూ ఉంటారు. సో మరి మిగతా హరిదాసులు కావచ్చు, గంగరెద్దులు కావచ్చు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కూడా ఆ కళాకారులతో కూడా ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. పండగ నాడు సిద్ధేశ్వర సాంబశివుని కరుణ కలుగు, కోటిపల్లి సోమన్న, ద్రాక్షారం భీమన్న. సో ప్రజెంట్ మనతో పాటు జంగరమ్మ దేవులు కూడా ఉన్నారు. వారితో కూడా ఒకసారి మాట్లాడదాం. ఇవి కళాకారులకు సంబంధించి వీళ్ళు ఏమేమి చేస్తూ ఉంటారో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి మీ పేరు? నా పేరు లోవరాజు అండి. మాది రాజమహేంద్రవరం. ఈ యొక్క శిల్పారాములు దగ్గర దగ్గర 20-30 సంవత్సరాల నుంచి కూడా మేము ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క జంగమ దేవర్లు, బుడబొక్కల వాళ్ళు, తర్వాత దేవర పెట్టల ద్వారా ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా మేము వేస్తూ ఉన్నామండి. మేము వేసేది అంటే ఇది జంగమ దేవర అంటే తాతలు చనిపోయి వాళ్ళు సుఖంగా వాళ్ళ పేరు మీద ఈ బిడ్డలు వాళ్ళ పేరు మీద పొగిడిస్తారు. అది అలాగే ఇప్పుడు చెప్తున్నామండి. ఓయ్ ఓయ్ జంగమా ఓంకారలింగమా నాణ్యమైన జంగమా నా ప్రాణలింగమా సంకురాత్రి పండగ నాడు సిద్ధేశ్వర సాంబశివుని కరుణ కలుగు, సాంబశివుని కరుణ కలుగు, అరహర మహదేవ కోటిపల్లి సోమన్న, అరహర మహదేవ్ ద్రాక్షారం భీమన్న, అరహర మహదేవ గయాలోన నీ పేరు అరహర మహదేవ్, ద్రాక్షారంలో నీ పేరు అరహర పరమేశ్వరుని సన్నిధిలోన అరహర మహదేవ. తాతలు సుఖంగా ఉండాలా, వారి దీవెన మీకు కలిగి అరహర, పిల్ల పాపలు సల్లంగా ఉండాలా అరహర, అరహర మహాదేవ శంభో. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు జంగమ దేవుడిగా ఇస్తా ఉన్నారు? ఎన్నో తరం ఇది? మాది వచ్చి ఇక 3వ తరం అండి. మా తాతగారు, మా నాన్నగారు, మేము 3 తరాలు కూడా ఇలాగా ఈ ఒక జంగమ దేవతలుగా మేము చేస్తూ ఉన్నాము. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ శిల్పారామం కూడా వస్తూ ఉన్నాం మేడం. దగ్గర దగ్గర ఒక 10-20 సంవత్సరాల నుంచి వేస్తున్నామండి జంగమ దేవరగా. అంటే పల్లెటూరులోనే ఇలా వేషధారాలు చూపిస్తూ ఉంటారు. ఇప్పటి నుంచి నా చిన్నప్పటి కాడి నుంచి కూడా పల్లెటూరులో చూసేవారు. కానీ ఇప్పుడు సిటీల్లో కూడా ఇట్లా వేషధారాలు చూపించి వాళ్ళ పిల్లలకి ఇలా వేషధారాలు ఇలా ఉంటాయి, మీరు కూడా నేర్చుకోండి, ఇలాగా వాళ్ళు జంగమ దేవతలు ఇంటింటికి వస్తారు, వాళ్ళకి స్వయం పాకం ఇవ్వాలి, చేయాలనేటువంటి పిల్లలకి నేర్పిస్తూ ఉన్నారు. అందువల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ శిల్పారామకు సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా అందరినీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు. సో మరి ఇంకొక దగ్గరికి వెళ్ళి కూడా ఇంకా హరిదాసులు కావచ్చు, గంగిరెద్దులు కావచ్చు, ఇంకా వేరే వాళ్ళు కూడా చాలా కళాకారులు ఉన్నారు. సో వాళ్ళతో కూడా మాట్లాడి ఒకసారి తెలుసుకుందాం. అందరూ శుభంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, మీకు శుభం పరమేశ్వరుడు అనుగ్రహం కలగాలి. హర హర మహాదేవ. సంక్రాంతి సంబరాల్లో భాగంగా మనతో పాటు బుడబుక్కల వాళ్ళు కూడా ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సో ఎట్లా అనిపిస్తా ఉంది ఇక్కడ సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం? చెప్పండి మీ పేరు? నా పేరు విభూతి జయరామ్ అండి. మేము ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుంచి వచ్చాము. మరి శిల్పారామం మొదలైనప్పటి నుంచి కూడా మా తాతల దగ్గర నుంచి, తండ్రుల దగ్గర నుంచి మేము కూడా ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతిలో జరిగినటువంటి పల్లెలో జరిగేటువంటి
వేషాలు ఏవైతే ఉంటాయో బుడబొక్కల వారిని, అలాగే హరిదాసులు, జంగం దేవర, పెట్టెల ద్వారా కొమ్మదాసరి, సోదమ్మ, ఇలాగా గంగిరెద్దుల వారు అన్ని రకాలు కూడా పట్టణ ప్రజలు కూడా తప్పకుండా చూడాలని చెప్పేసి పల్లెటూరుకి వెళ్ళిన వారు మరి ఈనాడు శిల్పారామం వారు ప్రతి సంవత్సరం ఇక్కడ అవకాశం కల్పిస్తున్నారు. నేను వేసిన వేషధారణ బుడబొక్కల వారండి. అంబరావ జగదంబారావే, అంబరవేణి బాలారావే, కంచిలోన కామాక్షి పలుకు, మధురలోన మీనాక్షి పలుకు, కాశీలోన విశాలాక్షి పలుకు, ఆ అంబ పలుకు, జగదంబ పలుకు, ఆయి పలుకు, అంకాళి పలుకు, శాంకారి పలుకు, భద్రకాళి పలుకు, అంబా పలుకు, జగదంబా పలుకు. ఆహా బుడబొక్కల వారు మహారాజా, బుడబొక్కల వారండి మహారాజా. సంక్రాంతి రోజున మీకు సిరి సంపదలు కలగాలి, భోగి రోజున భోగ భాగ్యాలు కలగాలి, కనుమ రోజు కలిమి కలగాలి, బంధువులందరూ కూడా దగ్గరగా వచ్చి సిరి సంపదలతోటి ఆయురారోగ్య భోగభాగ్య అష్టైశ్వర్యాలు మీకు అందరికీ కలగాలని కోరుకుంటున్నాం మహారాజా. జయం 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 కలగాలి మహారాజా. అంబరావే జగదంబారావే. ఈ సంక్రాంతి పండుగ టైంలో మీరు ఇక్కడికి వచ్చి 3-4 రోజులు ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు కదా, సో మిగతా టైంలో ఏమేమి చేస్తూ ఉంటారు మరి? మిగతా టైంలో కూడా బుర్రకథలని, హరికథలని, వీధి నాటికలని, యక్షగానాలని, రామాయణం సంబంధించి, అర్ధనాథీశ్వరుడు సంబంధించి ఇలాగా మేమంతా కూడా కళాకారు. మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకే ఫ్యామిలీ అండి, విభూతి బ్రదర్స్ అంటారు మమ్మల్ని. మీ అందరం కూడా మాది అందరిది ఒకే కుటుంబం అన్నమాట. రాజమహేంద్రవరంలోనే ఉంటాం మేము. మరి ఇదే కాకుండా కొంతమంది చదువుకున్నాను, నేను డిగ్రీ దాకా చదువుకున్నాను, మామూలుగా చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ఈ సంక్రాంతి వేళల్లో నాన్న వాళ్ళతోటి, పెద్ద నాన్న వాళ్ళతోటి ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది కాబట్టి మాకు కూడా కొంచెం సరదాగా ఉంటుందని చెప్పేసి మేము ఇలాగ పకట వేషాలు వేయడానికి వస్తూ ఉంటాము. సో ఒకప్పుడు ఎట్లా ఉంటుండే, ఒకప్పుడు బుడబుక్కలు అంటే ఎట్లా ఉంటుండో, సో ఇప్పుడు ఎట్లా ఉంది? ఏమండి, ఒకప్పటి నుంచి చూస్తే ఆలోచించినట్లయితే అప్పుడు ఒక మాదిరిగా కొద్దిగా గౌరవం తక్కువగా ఉండేది, ఇప్పుడే గౌరవం ఎక్కువగా ఉంది. ఎందువల్లనండి, ఇప్పుడు గవర్నమెంట్ కానీ ఇప్పుడున్న ఆఫీసర్లు కానీ అందరూ కూడా మాలాంటి కళాకారులకి జీవనోపాధి కల్పిస్తున్నారు, మాకు మంచి సహకారం చేస్తున్నారు. ఎప్పటి నుంచో మా తాతల దగ్గర నుంచి కూడా ఈ ఒక కళాక్షేత్రంలో అంటే మనకు శిల్పారామంలో చేస్తూ ఉన్నాం. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా వారు ఎంతో చక్కగా మనం చూస్తున్నారండి. మేము చాలా బాగున్నాం, పర్లేదు. ఈ కళాకారులకు కూడా మంచిగా ఒక ఉపాధి అనేది కల్పిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని చెప్తా ఉన్నారు వీళ్ళు. సంక్రాంతి అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది హరిదాసు కథలు, గంగిరెద్దు విన్యాసాలు. అయితే ప్రజెంట్ మనతో పాటు హరిదాసులు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సో ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా శిల్పారామంలో పాల్గొనడం ఎట్లా అనిపిస్తుందో మాట్లాడి తెలుసుకుందాం. ఇది హరిదాసు అంటారండి నా పేరు. మేము విభూతి బ్రదర్స్. మన యొక్క శిల్పారామం వారు మమ్మల్ని తెరిపించారు, ప్రతి సంవత్సరం కూడా రప్పిస్తూ ఉంటారు. మా తాతయ్య గారు పెదనాళ్ళు వాళ్ళందరితో పాటు కూడా మేము కూడా వచ్చి ఈ యొక్క కళారంగాన్ని అభివృద్ధి చేయాలని, కనుమరుగవుతున్న ఈ కళారంగాన్ని మళ్ళీ కూడా సిటీ యొక్క వాళ్ళకి తెలియజేయాలని చూస్తున్నాను తల్లి. ఈ యొక్క హరినామ సంకీర్తనలు చేసుకుంటూ, హరికీర్తనలు పాడుతూ, వీధి వీధి వాడవాడ ఊరు తిరుగుతూ, పల్లెటూరులో ఎక్కువ కనబడతారమ్మా మా యొక్క హరిదాసుల వారు. ఈ సిటీలో కనబడడం కూడా అరుదు. హరి హరిలో రంగ హరి, వైకుంఠవాస హరి, భద్రాద్రి వాస హరి 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 హరి, హరిలో రంగ హరి, వైకుంఠవాస హరి, భద్రాద్రి వాస హరి 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 హరి. ఈ 3 రోజులు కూడా ఎట్లా జరుగుతూ ఉంటుంది ఇక్కడ సంక్రాంతి సంబరాలు ఎట్లా జరుగుతూ ఉంటుంది? పల్లెటూరుకు వెళ్ళలేని వారు, సొంత ఊరుకు వెళ్ళలేని వారు మన యొక్క శిల్పారామకు వచ్చి ఆహా మన ఊరికి వచ్చామే అని అంటూ సరదాగా పులకరిస్తూ, బంధుమిత్రులు సప్రవార సమేతంగా పలకరిస్తూ, ఆహా మన చిన్నప్పుడు ఇలాగ ఉండేవారు అని తలుచుకుంటూ వాళ్ళ జ్ఞాపకాలు చూస్తూ ఉంటే మాకు చాలా ఆనందంగా ఉంటుందమ్మా. అయితే ఈసారి ఊరికి వెళ్ళలేకపోయాం కొన్ని కారణాల వల్ల. సో పిల్లలకి శిల్పారామం ఒకటి చూపిద్దాము. శిల్పారామంలో నిన్న నేను ఈరోజు పేపర్లో చూసాను అనమాట, సంక్రాంతి సంబరాలు ఏదో స్టార్ట్ చేశాము అని చెప్తే నాకు ఇంతకుముందు తెలుసు, మేము ఇంతకుముందు వచ్చి ఉండేవాళ్ళం. ఇంకా ఇప్పుడు పిల్లల నుంచి తీసుకొచ్చి పిల్లలకు ఈ గ్రామీణ వాతావరణం, అసలు పండుగ ఎలా జరుగుతుంది ఏంటి, ఇక్కడ ఈ గంగిరెద్దులు ఎలా ఉన్నాయి ఏంటి, ఇవన్నీ చూపిద్దామని తీసుకొచ్చాం. సో ఎట్లా అనిపిస్తూ ఉంటుంది అంటే నార్మల్గా మీరు పండుగ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు సంక్రాంతి పండుగ ప్రతి సంవత్సరం? సంక్రాంతి పండుగ ప్రతి సంవత్సరం ఏంటంటే మేము బేసికల్గా వ్యవసాయ బ్యాక్గ్రౌండ్. సో మాకేంటంటే పంట వస్తుంది కాబట్టి మేము అంతా మంచిగా బాగా సెలబ్రేట్ చేస్తాం. దసరా దీపావళి కంటే కూడా మేము ఇది బాగా సెలబ్రేట్ చేసేవాళ్ళం, ఊళ్ళో ఉండేవాళ్ళం. సో ఈ సంవత్సరం ఏంటంటే ఊళ్ళో వెళ్ళలేకపోయినాం కాబట్టి మేము ఇంకా పిల్లలకి ఒక గ్రామీణ వాతావరణం చూపిద్దామని ఇక ఈరోజు కొంచెం
అని ఈరోజు మొదటి రోజు కదా సో అని తీసుకొచ్చాం. సో ఏమేమి చూసారు ఇక్కడ, ఏమేమి మీకు అట్రాక్ట్ చేశాయి? ఇంకా గంగిరెద్దులు ప్లస్ ఈ సెటప్ అంతా కూడా బాగా అనిపించింది. ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా? ఇదే ఫస్ట్ టైం అండి శిల్పారామం? ఇయర్స్ బ్యాక్ వచ్చాము, అప్పుడు బాబు చిన్న ఉండేది, పాప లేకుండా. ఇప్పుడు ఫస్ట్ టైం తీసుకొచ్చాము, ఇద్దరిని కలిపి చూస్తారని చెప్పేసి. అంటే ఇది సిటీ అయినా మంచి, ఇప్పుడు ఇక్కడ అంతా సంక్రాంతి బాగా అనిపిస్తుంది. మనం పల్లెటూరు కట్ట వెళ్తాము సంక్రాంతి అక్కడ బాగుంటుందని, కానీ ఇక్కడ శిల్పారామం మాత్రం సూపర్ ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే సంక్రాంతి సంబరాలు ఎలా జరుగుతాయో అదే విధంగా కళ్ళకు కట్టే విధంగా ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నారని చెప్పేసి అందరూ కూడా కళాకారులు కూడా ఇక్కడ అందరూ కూడా ఉన్నారు, వాళ్ళ విన్యాసాలు కూడా చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. సో ముఖ్యంగానైతే చాలా మెంబర్స్ వచ్చి ఈ సంక్రాంతి సంబరాల్లో ఎంజాయ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సాయితో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.